ఎస్ఓటీ టీం మరియు తిరుమలగిరి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీ నకిలీ పత్తి విత్తనాలు రాకెట్ను ఛేదించారు. వారి వద్ద నుండి 12,800 నకిలీ పత్తి విత్తనాలు పౌచ్లు, 2,000 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 30 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. గుజరాత్ కు చెందిన నర్మదా సాగర్ అగ్రి సీడ్ సంస్థ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ వద్ద ఓ వాహనాన్ని తనిఖీ చేసి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నర్మదా సాగర్ సంస్థ బ్రాండ్ను పోలి ఉండే ప్యాకెట్లలో నకిలీ విత్తనాలను ప్యాక్ చేసి విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు వెల్లడైంది. నిందితులు ఇచ్చిన సమాచారంతో బండ్లగూడలోని గోడౌన్ పై దాడి చేసి పోలీసులు మరో 2,000 కిలోల అనుమానాస్పద పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజ్గిరి సిపి సుమతి మీడియాకు తెలిపారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండి. ఎందుకంటే ఎక్కువ విక్రయం ఇక్కడే అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చిన సీడ్ ని వాళ్ళు ఎవరైతే అగ్రిగేటర్స్ లాగా రైతుల దగ్గర వాళ్ళు పండించి ఇస్తారో వాళ్ళ ప్యాకెట్స్ లోనే వాళ్ళు ప్రాసెసింగ్ చేసిన తర్వాత వాళ్ళ ప్యాకెట్స్ లో వీళ్ళు చేసి మార్కెటింగ్ చేసుకోవడానికి వీళ్ళ ఫెసిలిటీ ఇస్తారు. దాన్ని అడ్డం పెట్టుకొని ప్యాడీ సీడ్స్ కి ఇతను ఏం చేస్తున్నాడంటే అతనే ప్యాకెట్స్ అతనే సీడ్ ఎక్కడంటే అక్కడ కలెక్ట్ చేసిన స్పూరియస్ సీడ్ అండ్ జెన్యూన్ ప్యాడీ సీడ్స్ చేశాను. అంటే ఇప్పుడు మన దగ్గర ఇది మొదటిసారి, ఇది 4వ ఆఫెన్స్ ఇతుంది. ప్రతిసారి చాలా తక్కువ అమౌంట్స్ తో దొరికాడు. ప్లస్ గ్యాప్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. సింగిల్ అఫెన్స్ అయిన తర్వాత ఒక నెక్స్ట్ సీజన్ కి, ఈసారి సేమ్ సీజన్ లో 2వ ఆఫెన్స్ అయింది. మనకు మోస్ట్ ప్రాబబ్లీ దాని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు అవకాశం దొరుకుతుంది. మెన్షన్ చేయలేదా? సెక్షన్స్ మెన్షన్ చేయలేదు. జనరల్లీ మనము చీటింగ్ కింద పెడతాము, తర్వాత సీడ్స్ యాక్ట్ కింద కూడా పెడతాం. సెక్షన్ 731 అండ్ 8 ఆఫ్ సీడ్స్ యాక్ట్ కింద కూడా పెడతాం. అండ్ ఇదే కాకుండా ఒకవేళ ఇవి మనము ల్యాబ్ లో టెస్ట్ అయితే జెనెటికల్ ఇంజనీర్డ్ ఆర్గానిజం రూల్స్ కూడా పెడతాం. అది కూడా అప్లికబుల్ అవుతుంది. మీ 2,000 కేజీలు వాళ్ళ షాప్ దగ్గర సీజ్ చేసేటప్పుడు పోలీసులను కొంత అడ్డుకున్నారు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు అని తెలుస్తున్నారు. మీడియాకు వీడియో కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే సీజర్ ప్రాపర్టీ మీరు ఎక్కడ చూపిస్తున్నారు మేడం? అట్లా ఏమైనా ఇబ్బందులు ఎదురైనా సీజ్ చేసే? ఇక్కడ చెప్పిన తర్వాత వీళ్ళు పెట్టిన ఏదైతే గోదాం ఉందో అక్కడ సీజ్ అయింది. అది మన లిమిట్స్ లో లేకపోవడం వల్ల, బండ్లగూడ లిమిట్స్ లో ఉండడం వల్ల కొంత మనకు రెసిస్టెన్స్ వచ్చింది. బట్ దే హావ్ సీజ్డ్. కంపెనీ నకిలీ కాదు. ఆ కంపెనీతో ఇతనికి అసలు ఏ రకమైన అండర్స్టాండింగ్ లేదు. వేరే సీడ్ కి ఉంది, దాన్ని ఆసరాగా వాడుకొని అదొక చిన్న లైన్ రాసుకుంటాడు. ఈయన కంపెనీని పెద్దగా రాసుకుంటాడు. అది ప్రొడక్షన్ ఆ కంపెనీది కాదు కదా. కవర్ ఈయనంతకీయన ప్రొడ్యూస్ చేసుకున్నారు. కంపెనీని కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు కంపెనీ రిప్రజెంటేటివ్ ఈరోజు మల్కాజ్గిరి పోలీస్ తర్వాత మల్కాజ్గిరి ఎస్ఓటీ టీం, 2 టీమ్స్ కలిసి మల్కాజ్గిరి పోలీస్ ఆధ్వర్యంలో, డీసీపీ గారి ఆధ్వర్యంలో, ఎస్ఓటీ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఎరువు బాలశివరెడ్డి అలియా శివారెడ్డి, ఏజ్ 32 years, మేనేజింగ్ డైరెక్టర్, రైతు సంపద సీడ్స్, బండ్లగూడ జాగీర్. తర్వాత బెంజమిన్ సన్ ఆఫ్ శామ్యూల్, జ్యోతినగర్ విలేజ్, మక్లూర్ మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. దొంగ శ్రీను సన్ ఆఫ్ శ్రీరామ్మూర్తి, మల్టీ కలర్ డ్రెస్ డిజైనర్, హెచ్ఏఎల్ కాలనీ, జీడిమెట్ల, హైదరాబాద్. వీరి ముగ్గురిని
ఫేక్ కాటన్ సీడ్ ర్యాకెట్ లో దాదాపుగా 12,800 డూప్లికేట్ సీడ్ పౌచెస్, తర్వాత 2,000 కేజీల సస్పెక్టెడ్ స్పూరియస్ కాటన్ సీడ్స్, దాదాపుగా 30 లక్షల వరకు ఇవాళ పోలీస్ సీజ్ చేయడం జరిగింది. దీనిలోని కంప్లైనెంట్ సోలంకి యశ్వంతరావు అని మార్కెటింగ్ మేనేజర్, తెలంగాణ స్టేట్ కి సంబంధించిన మార్కెటింగ్ మేనేజర్. దేనికంటే నర్మదా సాగర్స్ అగ్రి సీడ్స్, ఇది గుజరాత్ బేస్డ్ కంపెనీ. దీంట్లో తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎరువ బాలశివరెడ్డి అలియా శివారెడ్డి అనే అతను, హూ ఇస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ న్యూ రైతు సంపద సీడ్స్ కంపెనీ హైదరాబాద్, ఇతను ఇల్లీగల్ గా డూప్లికేట్ కాటన్ సీడ్ యొక్క పౌచెస్ ఇక్కడ చూపించిన విధంగా ప్రింటింగ్ చేయించి, అది కూడా ఫేక్ గా నర్మదా సాగర్ అగ్రి సీడ్స్ తో తనకు ఎంఓయూ ఉన్నట్టు, అంటే మెమరాండింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉన్నట్టు, వాళ్లకు ఈయన సర్టిఫైడ్ సీడ్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా డూప్లికేట్ ప్యాకెట్స్ ప్రింట్ చేయించి, దాంట్లో స్పూరియస్ కాటన్ సీడ్స్ ని దాదాపుగా 2,000 కేజీలు, ఒక్కొక్క ప్యాకెట్ లో 480 గ్రాములు వస్తుంది. అంటే ఒక కేజీ సీడ్స్ 2 ప్యాకెట్స్ అవుతుంది. ఈ 2,000 కేజీలు అంటే దాదాపుగా 4,000 ప్యాకెట్లు. ఈ రోజు అంత సంబంధించిన కాటన్ సీడ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అయితే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి మల్కాజ్గిరి టీమ్ అలాగే తిరుమలగిరి పోలీస్ ఒక మారుతి ఎకో వెహికల్ ని రిజిస్ట్రేషన్ నంబర్ TG079378 బోయినపల్లి వెజిటబుల్ మార్కెట్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఇది చెకింగ్ చేసి చూస్తే 3 పర్సన్స్, బాలశివరెడ్డి, అట్లానే బెంజమిన్ అండ్ దొంగ శ్రీను, వీళ్ళు 12,800 డూప్లికేట్ కాటన్ సీడ్ పౌచెస్ ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా పట్టుకుంటే, వీళ్ళు ఏం చెప్పిండ్రంటే, నేను మేనేజింగ్ డైరెక్టరు ఈ పలానా కంపెనీకి, రైతు సంపద సీడ్స్ కంపెనీ అన్న దానికి, నేను చాలా ఫైనాన్షియల్ బిజినెస్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నాను. దీనిని ఓవర్కమ్ చేయడానికి నేను నా ఎంప్లాయీ బెంజమిన్ అన్న ఒక ఎంప్లాయీతో కలిసి ఈ డిజైనర్ దొంగ శ్రీను దగ్గరికి వెళ్ళి మేమందరం కలిసి ఒక ప్లాన్ చేసుకున్నాము. ఈ కాటన్ సీడ్ పౌచెస్ నేను ఏదైతే లాస్ట్ ఇయర్ వేరే సీడ్స్ అంటే ప్యాడీ కోసం అగ్రిమెంట్ చేసుకొని ఉన్న ఒక గుజరాత్ కంపెనీని, దానిని వాడుకొని నేను వేరే స్పూరియస్ సీడ్స్ కోసము ఈ స్పూరియస్ పౌచెస్ ని నేను ప్రొడ్యూస్ చేయడానికి ఇతనితో మాట్లాడుకొని అక్కడే ప్రొడక్షన్ చేయించుకున్న తర్వాత తీసుకొని వెళ్తుండగా వీళ్ళని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఎవరు ప్రిపేర్ చేశారు ఈ పౌచ్ అంటే ఈ దొంగ శ్రీను, హూ ఇస్ అ గ్రాఫిక్ డిజైనర్. అతనికి ఖచ్చితంగా తెలుసు ఇవి స్పూరియస్ ప్యాకెట్స్ అని. అయితే మనం వాళ్ళని తిరిగి అడగగా దీనికి సంబంధించిన నింపడం అంతా కూడా మేము బండ్లగూడ జాగీర్లో ఒక చోట మేము చేస్తున్నాము అని అక్కడికి మనం తీసుకొని వెళ్తే ఆ ఫేక్ పౌచెస్ తో పాటు 2,000 కేజీల సీడ్ దొరకడం జరిగింది. ఆ ఫోటోస్ ఎగ్జిబిట్ అవుతుంది. అయితే ఇతని కన్ఫెషన్ తో మనము ఆ 2,000 కేజీలు సీజ్ చేయడం జరిగింది. మా విన్నపం మీ ద్వారా ఏమిటంటే, ఇలాంటి అన్వెరిఫైడ్ కాటన్ సీడ్స్ ఎంత థ్రెట్ ఉందంటే ఫార్మింగ్ కమ్యూనిటీకి, ఇప్పుడు మనకు వర్షాకాలం ఆరంభమైంది. ముఖ్యంగా తెలంగాణలో కాటన్ సీడ్స్ చాలా ఎక్కువగా గ్రో చేస్తాం మనము. అయితే అందరూ రైతులు కూడా ఇవి నిజమైన సీడ్స్ అని అనుకొని సబ్స్టాన్షియల్ అమౌంట్స్ దీన్ని పర్చేస్ చేయడమే కాకుండా దీని మీద ప్రతి ఎకరాకు దాదాపుగా 10 నుంచి 20 వేల పెట్టుబడి పెట్టడము, దాని నుంచి మోసపోవడము కంటిన్యూస్ గా మనం చూస్తున్నాం. అంటే దీనివల్ల జర్మినేషన్ ఇబ్బంది, ప్రొడక్టివిటీ లేకపోవడము, క్రాప్ ఫెయిల్యూర్, చాలా ఫైనాన్షియల్ లాసెస్ కి రైతులు గురవుతున్న సందర్భంలో ఇలాంటి వాళ్ళని పట్టుకోవడం చాలా అవసరము. మీ ద్వారా రైతాంగానికి ఒక మెసేజ్ కూడా ఇవ్వదలుచుకున్నాము. మీరు ఖచ్చితమైన కాటన్ సీడా కాదా అన్నది, ఒరిజినల్ కంపెనీనా కాదా అన్నది వెరిఫై చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.